హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ దేవజ్ఞ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. సో ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్స్ చూస్తుంటే చాలా వర్షాలు ఎక్కువ వస్తున్నాయి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా సిక్ అయిపోతూ ఉన్నారు. సో ఎస్పెషల్లీ మా ఇంట్లో అయితే ఇంకా పాపకి అలానే బాబుకి కూడా కోల్డ్ ఫీవర్ ఇలా వస్తూ ఉన్నాయి. 2 వీక్స్ అలా కంట్రోల్ అవుతూనే మళ్ళీ వస్తూ ఉన్నాయన్నమాట. వెదర్ అనేది చాలా దారుణంగా ఉంది. సో వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు, అట్లా ఉందన్నమాట క్లైమేట్ అయితే. సో ఈ వీడియో వచ్చేసి మా పాప బర్త్డే ముందు రోజు షాపింగ్ చేసామండి. సో ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. అలానే నాకు కూడా ఈ వీడియో ఒక మెమొరీగా ఉంటుంది అనేసి వీడియో అయితే షూట్ చేశాను. సో షాపింగ్ అయితే వచ్చేసామండి. ఇక్కడ పాపకి డ్రెస్ తీసుకోవడానికి, చిన్నపిల్లలకి బట్టలు తీసుకోవటం అంటే అదొక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. సో మనకు నచ్చినవి అక్కడ ఉండవు, అలానే వాళ్ళకి నచ్చినవి తీసుకోవాలి అని అంటూ ఉంటారు. బట్ అవేమో అంత క్లాత్ అనేది మంచిగా ఉండదు. సో ఏదేమైనా సరే మొత్తానికి తిరిగి తిరిగి డ్రెస్ అయితే తీసుకున్నాను పాపకి. అలానే డైలీ యూస్కి కూడా బట్టలు తీసుకున్నాను. ఇంకా పాప స్కూల్కి వెళ్తుంది కదా, పాప స్కూల్కి వెళ్ళకముందు ఈ వీడియో అయితే షూట్ చేశాను. దగ్గర దగ్గర ఒక 20 days అవుతుంది బర్త్డే అయిపోయి కూడా. అప్లోడ్ చేయడం నాకు లేట్ అయిపోయింది బాగా. ఇంకా ఈ మాల్ వచ్చేసి మాల్ నేమ్ ప్రోజోన్ మాల్ అనమాట. ఇక్కడ అన్నీ ఉంటాయండి. సో చాలా పెద్ద మాల్ అనమాట. నాకు బయట నుంచి వీడియో తీయటం అవ్వలేదు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా ఇలా వీడియో అయితే షూట్ చేశాను. చాలా పెద్ద మాల్, చాలా బాగుంటుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే నాకు ఒకే ఒక విషయం నచ్చలేదండి. ఏదో లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అంతా మనకు అసలు ఎయిర్ అనేది లేదనమాట బయట నుంచి. అలా ఉంది లోపల, ఏదో ఇరుగ్గా, ఏదో గాలి కూడా లేదు అన్నట్టుగా అనిపించింది. ఎప్పుడైతే బయటకు వచ్చేసామో అమ్మయ్య అనిపించింది, అంత రిలీఫ్గా అనిపించింది అనమాట. సో ఇంకా షాపింగ్ అయితే చేసేసి పాపకు కొన్ని బట్టలు తీసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము. చాలా బాగుంది మాల్ అయితే, చాలా పెద్దగా ఉంది. నేనైతే ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్కి మాత్రమే వెళ్ళి అక్కడ కూడా 2 or 3 షాప్స్కి విజిట్ అయ్యి ఇంకా బ్యాక్ అయితే వచ్చేసాము. సో ఇది అనమాట మాల్ అయితే. చూడడానికి కూడా చాలా బాగుంది కదా. సో పాప అయితే చాలా ఎంజాయ్ చేసింది ఆడుకుంటూ అటు ఇటు. బట్ పిల్లలతో షాపింగ్కి వెళ్ళడం అంటే ఇంకా మీకు తెలిసిందే అనమాట, అలానే ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి మ్యాప్ ఇచ్చారండి. ఇదిగోండి ఎక్కడ ఎలా ఉంటుంది, ఆ రూట్స్ అన్నీ కూడా ఈ మ్యాప్లో ఉంటాయి. మనము హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. అంత పెద్దదనమాట మాల్ అయితే. ఇంకా నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు ఇంకా క్లారిటీగా ఈ మాల్కి చూపిస్తాను. ఇప్పుడైతే నేను అంత ఫస్ట్ టైం వెళ్ళాను కానీ నాకు అసలు నచ్చలేదనమాట. ఇంకా తొందరగా వచ్చేద్దామని అనిపించింది. సో ఇది అనమాట మాల్ అయితే. సో ఇంకా పాప బర్త్డేకి నేనేం చేశాను అనేది కూడా మీతో షేర్ చేస్తున్నాను. అలానే లాస్ట్ టైం వీడియో పెట్టాను కదా, మంచి వ్యూస్ వచ్చాయండి. అందరికీ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలానే సపోర్ట్ చేస్తూ ఉండాలి అని కోరుకుంటున్నాను. సో ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. అలానే యూజ్ అయ్యేటే మీకు వీడియో షూట్ చేస్తానని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలానే ఉపయోగపడింది అనుకుంటే చిన్న కామెంట్ కూడా చేయండి. ఇక్కడ చూస్తున్నారా మా బాబు, అసలు నేను ఎత్తుకొని ఉంటే తను దిగాలి అనేసి ఏడుస్తున్నాడు అనమాట. సో ఇంకా సరే అనేసి కొద్దిసేపు అలా దింపేశాను. తను కూడా అటు ఇటు చూస్తూ ఆడుకుంటూ ఉన్నాడనమాట. సో ఆడుకునే పిల్లలు కదా, మనం ఎత్తుకున్నా కూడా వాళ్ళు అస్సలు ఉండరనమాట. ఇలా ఫ్రీగా ఆడుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. అలా వాళ్ళకు అనీజీగా అనిపిస్తుంది ఎక్కువసేపు ఎత్తుకున్నా కూడా. సో ఇలా కొద్దిసేపు అలా ఆడుకుంటూ ఉన్నారనమాట మాల్లోనే. ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. పాపకైతే ఇలా బట్టలు తీసుకున్నాము. బ్లాక్ డ్రెస్ తీసుకున్నాను, చాలా బాగా నచ్చింది అనమాట ఇది నాకైతే. పాప చాలా బాగుంటుంది కదా వైట్గా. సో ఈ బ్లాక్ డ్రెస్ అయితే చాలా బాగుంటుంది అనేసి ఇలా తీసుకున్నాము. క్లాత్ వైజ్ కూడా చాలా బాగుంది. అలానే పిల్లలు ఇలా సాఫ్ట్గా ఉంటేనే ఇష్టపడతారు. సో దేవా కూడా అంతే, కొద్దిగా ఏదైనా రఫ్గా అనిపించినా కూడా ఇంకా వద్దు అనేస్తూ ఉంటుంది. కొంచెం ఇలా సాఫ్ట్గానే ఉండాలి, దేవాకి చాలా ఇష్టంగా వేసుకుంటుంది. అలా ఎంతసేపు అయినా సరే ఉంటుంది. కొద్దిగా అనీజీగా, కొద్దిగా హెవీగా ఉన్నా సరే వెంటనే తీసేయి అని అంటూ ఉంటుంది అనమాట. సో ఇంకా ఇలాంటివే తీసుకున్నాను పాపకి డైలీ యూస్కి అయితే.
సో అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను కదా, ఏదైనా ఫెస్టివల్కి అలా వేసినా కూడా హెవీగా ఉండేది. కొద్దిసేపు ఉంచుకొని అమ్మ తీసేయి, లేదంటే ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది, గుచ్చుకుంటుంది అలా ఇలా అని అంటూ ఉంటుంది అనమాట. సో ఇంకా కొద్దిసేపు అలా వేసేసి చక్కగా ఒక ఫోటో కానీ అలా తీసేసి మళ్ళీ తీసేస్తూ ఉంటాను. సో పాపకైతే డైలీ యూస్కి ఇలా సాఫ్ట్గా ఉండేటివి తీసుకున్నాను. ఇంకా బర్త్డే డ్రెస్ వచ్చేసి నేను మీకు నెక్స్ట్ లాగ్లో అయితే పోస్ట్ చేస్తాను. ఆ డ్రెస్ కూడా చాలా బాగుంది. నేను ఒక ట్రెడిషనల్ వేలోనే తీసుకున్నాను అనమాట. సో నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే నేను ఇంతటితోనే ఎండ్ చేసేస్తున్నానండి. ఇంకా పాప బర్త్డేకి వచ్చేసి నేను గులాబ్ జామ్ అయితే చేశానండి. ఆ రోజే ముందు రోజు ఇలా స్టార్ట్ చేసేసి చక్కగా చేశాను అనమాట. చాలా బాగుంది టేస్ట్ కూడా. దేవాకి చాలా ఇష్టం గులాబ్ జామ్ అంటే, అందుకే గులాబ్ జామ్ అయితే చేశాను. చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా పిల్లలకి ఏదైనా చేస్తున్నప్పుడైతే, కష్టం అనేది అనిపించదు. సో నేను కూడా అంతే ఎంతో ఇష్టంగా అయితే దేవాకి గులాబ్ జామ్ చేసి ఇచ్చాను. మమ్మ థ్యాంక్ యూ మమ్మ అని అంటూ ఉంటుందన్నమాట చేసిన తర్వాత. వాళ్ళకి ఇష్టమైనది చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా పిల్లలు. సో ఇక్కడ వచ్చేసి పాకం కూడా చక్కగా అయితే రెడీ అవుతుందండి. అండ్ పాకం కూడా చక్కగా వచ్చింది. సో కొంతమందికి బాల్స్ చేసేటప్పుడు కొంచెం క్రాక్ రావడము, అలానే విరిగిపోవటము అలా జరుగుతూ ఉంటుంది కదా. సో చిన్న చిన్న టిప్స్ వలన అలా ఏం జరగదండి. ఇక్కడ నేను గులాబ్ జామ్ చేస్తాను కదా, అసలు నాకైతే ఒక క్రాక్ అనేది రాలేదు, అలానే విరిగిపోవటం కూడా అస్సలు జరగలేదన్నమాట. పిండిని కలిపేటప్పుడు మనం వాటర్ తోటి చక్కగా కలిపేసి ఒక 20 మినిట్స్ అలా వదిలేసి తర్వాత మనం ఇలా బాల్స్ అని రెడీ చేసుకోవాలి. బాల్స్ చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ని తీసేసుకుని చక్కగా ఒక ప్లేట్ కూడా ఆయిల్ అనేది రాసేసుకోవాలి. ఆ తర్వాత మనం పిండిని తీసుకొని అలా కొంచెం ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇలా ప్రెస్ చేస్తూ మనం బాల్స్ అనేది రెడీ చేసేసుకోవాలి. రౌండ్గా అలా అనుకుంటూ మనకు రెడీ అయిపోతుంది. మనకు ప్రెస్ చేయడం వలన ఏంటి అంటే మనకు క్రాక్స్ ఏమైనా ఉన్నా సరే చక్కగా అయితే బాల్ లాగా రెడీ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మనం ఆ బాల్స్ అన్నీ మనము కొన్ని చేసుకొని వెంటనే చేసేసుకోవాలి. అన్నీ చేసుకునేంత వరకు ఉన్నట్లయితే అవి మనకు చక్కగా డ్రై అయిపోయి విరిగిపోయే అవకాశం ఉంటుంది. సో కొన్ని చేసుకొని ఇలా వేసేసుకోవాలి. సో నేను కూడా అంతే కొన్ని చేసుకొని ఇలా మనము ఆయిల్లోనే ఇలా డీప్ ఫ్రై అయితే చేసేసుకున్నాను. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే అయితే వీటిని మనం చక్కగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత వెంటనే మనం ఇలా అనుకుంటూ ఉండాలని, అలా వదిలేసినామంటే కూడా మనకు చెడిపోయే అవకాశం ఉంటుంది. చూసారు కదా, ఒకటి కూడా క్రాక్ అనేది రాలేదండి, చాలా చక్కగా వచ్చాయి. అండ్ కలర్ కూడా చాలా సూపర్గా ఉంది. ఇంకా పాకం కూడా చక్కగా రెడీ అయిపోయింది కదా, నేను ఇంకా వేసేసాను. చాలా టేస్ట్ ఉందండి. ఈ బర్త్డే పార్టీలో అయితే నేను ఇవే ఇచ్చాను అందరికీ కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి అనేసి అన్నారు. సో ఈ రెసిపీ మీకు కావాలి అనుకుంటే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను మీకు ఈ లాగ్ అనేది మీకు సపరేట్గా నేను షేర్ చేస్తాను డీటెయిల్గా అయితే. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో, అస్సలు క్రాక్ అనేది లేదు, చాలా బాగున్నాయి, చాలా బాగా అనిపించిందండి. సో ఈ లాగ్ అయితే ఇంతటితో మీకు ఎండ్ చేసేస్తున్నాను. ఈ లాగ్ మీకు నచ్చినట్లయితే చిన్న కామెంట్ చేసి లైక్ ఇవ్వండి. నెక్స్ట్ లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.